నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే చైర్మన్గా 11వ వార్డు కౌన్సిలర్ చిన్న సత్యం ఎంపికైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వైస్ చైర్మన్గా 1వ వార్డు కౌన్సిలర్ కావలి సంతోష్ ఎన్నికైనటువంటి పరిస్థితి. 9 మంది సభ్యుల మద్దతు అవిశ్వాస తీర్మానం నెగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తిగా అప్డేట్స్ అనేవి అందిస్తారు. ఎస్, చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఖానాపూర్ మున్సిపల్ పాలక వర్గం అవిశ్వాసం అనేటటువంటిది గత సంవత్సర కాలంగా కూడా ఇది అక్కడ కొనసాగుతూ వస్తుంది. అయితే గతంలోనే ఎప్పుడైతే ఈ యొక్క మున్సిపల్ పాలక వర్గం ఏర్పడిందో ఆ తర్వాత కొద్ది రోజులకే అక్కడ ఉన్నటువంటి ఏదైతే చైర్మన్ అంకం రాజేందర్, అలాగే వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ ఇద్దరి పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి అంటే అదే పార్టీకి చెందినటువంటి కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, అలాగే బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు పూర్తిగా అతనికి వ్యతిరేకంగా పావులు కలిపారు. గతంలోనే అవిశ్వాసానికి తామంతా సిద్ధమని, అతనికి వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యొక్క ఆర్డీఓను కలిసి వినతి పత్రం ఇవ్వడం, అలాగే అవిశ్వాసానికి పరీక్ష పెట్టమని చెప్పేసి కోరడం జరిగింది. కానీ తమకు కొంత సమయం ఇవ్వాలని, ఎందుకంటే పాలక వర్గం చేపట్టిన తర్వాత అభివృద్ధి పనులు కానీ ఇతరత్ర కానీ కొంత సమయం ఇవ్వాలని ఉన్నటువంటి ఒక చైర్మన్ అంకం రాజేందర్, తర్వాత వైస్ చైర్మన్ ఇద్దరు కూడా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో ఆ స్టే కారణంగా అవిశ్వాస తీర్మానం, అవిశ్వాస పరీక్ష అనేటువంటి బల పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత స్టే సమయం ముగిసిన తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ కోర్టు ఆ స్టే సమయం కూడా ముగిసిపోవడంతో ఆ బల పరీక్షకు అధికారులు అయితే ఎవరైతే ఈ యొక్క అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసినటువంటి యొక్క అవిశ్వాసానికి మద్దతుగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకాల పరిశీలన కార్యక్రమం, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఏదైతే ధృవీకరణ పత్రాలు అన్ని కూడా తీసుకొని గత నెల 5న అంటే జనవరి 5న బల పరీక్షకు ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓకి ఆదేశాలు ఇచ్చారు. అయితే గత నెలలోనే ఈ యొక్క అవిశ్వాసానికి సంబంధించినటువంటి బల పరీక్ష పూర్తయింది. అయితే ఉన్నటువంటి 12 మంది కౌన్సిలర్లలో 9 మంది ఈ యొక్క అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. దాంతో పరీక్ష ఏంటంటే అవిశ్వాస పరీక్ష అవిశ్వాసం నెగ్గింది. ఆ తర్వాత ఆ పాలక వర్గంలోని చైర్మన్, ఆ తర్వాత వైస్ చైర్మన్ ఇద్దరు కూడా తమ పదవులు కోల్పోవలసి వచ్చింది. ఆ తర్వాత తిరిగి దానికి సంబంధించినటువంటి ఒక ఎన్నికల ప్రక్రియ ఇవాళ జరిగింది. ఆ చైర్మన్, ఆ తర్వాత వైస్ చైర్మన్ ఎన్నుకోవడం అనేటువంటి ఒక ప్రక్రియ ఇవాళ బెడమబొజ్జు సారథ్యంలో ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే బెడమబొజ్జు సారథ్యంలో ప్రక్రియ జరిగింది. అయితే ఇది చాలా ప్రశాంతంగా సాగినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఏదైతే చైర్మన్ గా చిన్నం సత్యనారాయణ, ఆ తర్వాత వైస్ చైర్మన్ గా సంతోష్ ఇద్దరు కూడా, ఈ వైస్ చైర్మన్ సంతోష్ ఇద్దరు చిన్నం సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాగా, వైస్ చైర్మన్ సంతోష్ బీఆర్ఎస్ రెబల్ కౌన్సిలర్ గా అతను అప్పుడే అంటే వ్యతిరేకంగా అతను మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. ఆ తర్వాత ఈ ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ 2 స్థానాలకు అంటే ఏవైతే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాల కోసం మిగతా ఎవరు కూడా పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగానే ఈ యొక్క ఇద్దరి ఎన్నిక జరిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఆర్డీఓ ఇతర అధికారుల సమక్షంలో ఈ ఎన్నిక ప్రశాంతంగా పూర్తయింది. ఆ తర్వాత వీరిద్దరికి చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్టుగా ధృవీకరణ పత్రాలు కూడా అందించడం, ఈ విధంగా కాంగ్రెస్ మరొక స్థానాన్ని కైవసం చేసుకోవడం. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, ఆ తర్వాత నస్పూర్ ఈ 3 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత గతంలో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక నిర్మల్ మున్సిపల్ పాలక వర్గంపై కూడా అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక చైర్మన్ ఏదైతే ఈశ్వర్ పై కూడా కొంతమంది అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లే అవిశ్వాసం పెడతా ఉన్నట్టుగా సమాచారం అయితే అందింది. కానీ కొన్ని కారణాల వల్ల అవిశ్వాస పరీక్ష అనేటువంటిది ఆగిపోయింది. ఆ తర్వాత తిరిగి అది ఇంకా తిరిగి వార్తలు రాలేదు. తర్వాత ఆ అవిశ్వాసం కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఆ అవిశ్వాసం ఆగిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే
ప్రజెంట్ గా ఉన్నటువంటి ఏదైతే ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇందులో చాలా రాజకీయంగా ఇది అంటే అనేక మలుపులు తిరిగింది. ఎప్పుడైతే ఇక్కడ 2018లో ఈ యొక్క మున్సిపల్ పాలకవర్గం తొలిసారి ఏర్పడింది. ఆ తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో అక్కడ ఉన్నట్టు బీఆర్ఎస్ అనుకూలంగా దీన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత దీన్ని మిగతా అంటే 9 కేవలం అక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాకుండా 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీజేపీ, ఇండిపెండెంట్ ఈ అందరు కలిసి ఓవరాల్ గా 9 మంది ఉన్నటువంటి మొత్తం 12 మంది సభ్యుల్లో 9 మంది పూర్తిగా ఏకగ్రీవ అనుకూలంగా అవిశ్వాసానికి అనుకూలంగా వీళ్ళైతే మద్దతు పలికారు. అయితే గతంలోనే దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక చైర్మన్ అంగం రాజేందర్, ఆ తర్వాత వైస్ చైర్మన్ ఇద్దరి పాలనలో ఖానాపూర్ అభివృద్ధి ఏదైతుందో అది పూర్తిగా కుంటుపడతానికి లోనైందని, ఇలాంటి అభివృద్ధి జరగడం లేదని చెప్పేసి అక్కడటువంటి ఒక స్థానిక కౌన్సిలర్లు అయితే నిరసన వ్యక్తం చేసినట్టుగా, ఆ తర్వాత పూర్తిగా వాళ్ళని గద్దె దించాలి అనేటటువంటి ఒక సందర్భంలోనే అవిశ్వాసం ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంకం రాజేందర్ అనుకూల వర్గం ఏదైతుందో అక్కడ ఉన్నట్టుగా వీడీసీ సభ్యులు దీనికి పూర్తిగా అక్కడ చైర్మన్ కి మద్దతుగా పలికారు. ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేయాలని, వెనక్కి తీసుకోవాలని, ఆ తర్వాత ఇది గ్రామాభివృద్ధికి వాళ్ళకి సమయం ఇవ్వాలని బీడీసీ ద్వారా, తర్వాత చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ కళ్యాణ్ ద్వారా తాము అభివృద్ధిలోకి తీసుకెళ్తామని, కాబట్టి ఈ యొక్క అవిశ్వాసానికి మద్దతు తెలపవద్దు, అవిశ్వాసం జరగవద్దని చెప్పేసి ఉద్దేశం కొద్ది బీడీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం తీసుకోవడం. ఆ తర్వాత దీనికి సంబంధించి అక్కడటువంటి ఒక కౌన్సిలర్ ఏదైతే ఫ్లోర్ లీడర్ చిన్నం సత్యనారాయణ వాళ్ళు తమ బెదిరిస్తున్నట్టుగా, అంటే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయద్దని బెదిరిస్తున్నట్టుగా, ఆ తర్వాత వీళ్ళు అంటే ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఒక రచన ఉందో అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినట్టుగా కూడా సమాచారం. అవిశ్వాసానికి అంటే ప్రజాస్వామ్యయుతంగా అవిశ్వాసానికి అనుకూలంగా ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడ చిన్న సత్యనారాయణ ఎస్పీకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత తాము ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని, కేవలం అవిశ్వాస తీర్మానాన్ని మాత్రమే వెనక్కి తీసుకోవాలని కోరినట్టుగా బీడీసీ సభ్యులు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క ప్రజెంట్ చైర్మన్ పై ఫిర్యాదు చేయడం, అంటే ఒకరికొకరు పరస్పర ఫిర్యాదులు కూడా గతంలో చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా ఈ యొక్క పూర్తి సభ్యుల మద్దతుతో, తర్వాత అధికారుల సమక్షంలోనే ఇదంతా కూడా ప్రశాంత వాతావరణంలో, ఆ తర్వాత గతంలో అవిశ్వాసం నెగ్గింది. ఈ రోజు పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగానే ఇద్దరి యొక్క ఎన్నిక, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినట్టుగా, తర్వాత విడవబొచ్చు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా కూడా ఓటేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రాజశేఖర్, సత్యనారాయణ, అంటే ఇలాంటి మార్పులు అనేవి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అవిశ్వాస తీర్మానాలు నెగ్గడం అనేది కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు ఒక రకంగా ఉపయోగపడుతుంది, బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. ఆ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలు కైవసం చేసుకోవడానికి ఈజీ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు దాదాపుగా జిల్లాలో చూస్తే జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ నుంచి భారీగా వలసలు అయితే వేరే పార్టీలకు వెళ్లిపోయాయి. అలాగే ఇప్పుడు మున్సిపల్ పాలక వర్గాలు కూడా వారి వశం నుంచి చేజారిపోవడంతో అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ వీక్ అయినట్టుగా మనం భావించవచ్చు. ప్రజాప్రతినిధులందరూ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి లేదా బీజేపీలోకి చేరిపోవడంతో గట్టి మద్దతు అయితే వాళ్ళకి నాయకుడికి, అంటే నాయకత్వ లక్షణాలు, తర్వాత ఒక తాటిపై క్యాడర్ ని కదిలించేటటువంటి నడిపించేటటువంటి నాయకత్వ లోపం అయితే పార్టీలో కొట్టొచ్చినాడో కనబడుతుంది. అయితే వచ్చేటటువంటి ఒక పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ లోపం ఏదైతే ఉందో, నాయకత్వ లోపం మాత్రం, అంటే దాదాపుగా ఇప్పుడు జిల్లాల వారీగా కాకుండా మండలాల వారీగా గ్రామ స్థాయిలో కూడా ఆ పార్టీ క్యాడర్ అయితే కోల్పోయింది. ఆ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలోకి అయితే చేరిపోయింది. కాబట్టి వచ్చే ఎలక్షన్ లో ఇది ఖచ్చితంగా ఆ పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి నుంచి చేరికల పర్వం, ఆ తర్వాత ఇలాంటి ప్రజాస్వామ్యయుతంగా ఈ యొక్క అవిశ్వాసాలు, తర్వాత ఈ యొక్క మున్సిపల్ పాలక వర్గాలు నెగ్గడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లేదా అంటే బీజేపీకి కలిసి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్యనారాయణ. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్కు సంబంధించి నిజామాబాద్లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ముందు నుంచి కూడా ప్రధానమైనటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు కవిత పోటీకి సంబంధించి, కానీ ప్రధానంగా ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీకి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్యారంటీల అమలు,
కీలక నేతల చేరికలతో జోష్ మీద వైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే గర్వాపసి అయోధ్య మందిర నిర్మాణమే ప్రధాన అస్త్రాలుగా బీజేపీ దూకుడు పెంచి ప్రచారంలో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తరువాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చతికిలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడడంతో నిజామాబాద్ జిల్లాలో ఒకసారి రాజకీయ హిట్ మొదలైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధాన పార్టీలను పూర్తిగా ఇటు పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహరచన చేస్తున్నాయి. పూర్తిగా వాటి ఎలక్షన్ ఎన్నికలపై కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలో కూడా ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ విషయం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తమ ఇచ్చిన ఎన్నికలు ఇచ్చినట్టు 6 గ్యారంటీలు ఒక్కొక్క హామీలను కూడా నెరవేర్చుకుంటూ వెళ్తుంది. దీంతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్య నాయకులను కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు కూడా ముఖ్యంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 గ్యారంటీలతో ఏవైతే అమలు చేసింది, దాని తర్వాత కూడా నిన్ననే ఇటు మరో 2 గ్యారంటీలు, ఒకటి 500 రూపాయల సిలిండర్, అలాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా అమలు చేసింది. దీని ద్వారా తాము ఇచ్చిన హామీలను ఏదైనా సరే ఇటు 6 గ్యారెంటీలతో పాటు ఇవన్నీ చాలా మటుకు హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పి ప్రజల్లో ఒక విశ్వాసం తీసుకెళ్లే ప్రయత్నం చేసే పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందిన చాలా మంది ముఖ్య నాయకులతో పాటు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటూ పార్లమెంట్ ఎన్నికలపై మరింత బలోపేతం చేసేందుకు కూడా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ సంబంధించిన కీలక నేతలు, అలాగే మున్సిపల్ 4 కార్పొరేటర్లతో పాటు వీరు ఆల్మోస్ట్ చెందినటువంటి 17 మంది, మొన్ననే 17 మంది కార్పొరేటర్లు, అలాగే ఒక వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పాటు అనేక కీలక నేతలు కూడా చేరిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు నిజామాబాద్ నగర మేయర్ కూడా మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా పార్టీ బలోపేతం చేయడంతో పాటు ఇట్లా తమ ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే దీంతో పాటు ఇటు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి బౌద్ధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా జిల్లాపై దృష్టి పెట్టారు. అనేక మంది జిల్లాలో తిరుగుతూ ఇటు పార్టీ బలోపేతం కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కార్యకర్తలు ఎలా వెళ్ళాలి, ఎంత ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కార్యకర్తలకు మనోధైర్యంతో పాటు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ కూడా ఇటు ఎంపీ అరవింద్ బలమైన నాయకుడు ఉన్నారు. దీంతో పాటు నిజామాబాద్ పట్టణానికి చెందినటువంటి ఇంతకు ముందు ఇటు బీజేపీలో ఉండి గెలుపొందినటువంటి కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలు వెళ్లారు. మరో గర్భాస్పి పేరుతో చాలా వారిని కూడా బీజేపీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు 3 చర్చ్, అలాగే అయోధ్య రామ మందిరం వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దీంతో పాటు ఇటు బీజేపీ పార్టీ చేపట్టినటువంటి విజయ సంకల్ప యాత్ర కూడా నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది. నిన్న ఇటు నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నటువంటి బస్సు యాత్ర నిన్న బాల్కొండ బస్సు యాత్ర ప్రారంభమైంది. దాంతో పాటు ఈ రోజు ఆర్మూరు, రేపు బోధన్ నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది. అయితే దీంతో ఈ బస్సు యాత్ర ద్వారా ఇటు బీజేపీ పార్టీలో కార్యకర్తలకు జోష్ నింపేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ముఖ్యంగా ఈ బస్సు యాత్రలో కీలక నేతలైనటువంటి ఈటల రాజేందర్, అలాగే డికే అరుణ కూడా పాల్గొంటూ కార్యకర్తలకు రానున్న ఎన్నికలు ఖచ్చితంగా ఇటు మోదీ చరిష్మాతో తాము గెలుపొంది తీరుతాం, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకుంటుందనే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 2 ప్రధాన పార్టీలు బరిలో ఇటు పోటీ నెలకొండగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాస్త వెనకంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నిజామాబాద్ తెలంగాణ వచ్చిన తర్వాత నిజామాబాద్ కంచుకొట్టనటువంటి బీఆర్ఎస్ పార్టీ కంచుకొట్టమైనటువంటి నిజామాబాద్ జిల్లా పూర్తిగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఒకే స్థానం, బాల్కొండ స్థానాన్ని గెలుపొందింది. అయితే దాని తర్వాత కూడా నిజామాబాద్ జిల్లా తిరిగితే ఏ పార్టీ నాయకులు కూడా, మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఇంత జిల్లా వైపు చూడని పరిస్థితి ఉంది. దీంతో పాటు అన్ని తన 10 సంవత్సరాలుగా నడిపించినటువంటి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ ఉన్నటువంటి కవిత కూడా జిల్లాకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కార్యకర్తలు కూడా మొహం చాటించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ రోజు ఇటు నిజామాబాద్ సంబంధించి సిరికొండ మండల కేంద్రంలో ఒక ఫంక్షన్ పెళ్లికి వచ్చింది, కానీ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రాలేదు. కార్యకర్తలు కూడా ఇంతవరకు కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. దీంతో కార్యకర్తలు కూడా ఒక అయోమయం నెలకొన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎవరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని కూడా తెలియని పరిస్థితితో ఇటు ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఆగమాగుతున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్లయితే ఇప్పుడు బీజేపీ
అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్యనే ప్రధాన పోటీగా నెలకొన్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎవరు అభ్యర్థి నిలబెడతారు, దాని తర్వాత బరిలో పోటీలో ఉంటారా లేక నామమాత్రంగా కొనసాగుతారన్న తేలవలసి ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ రైట్ నవీన్, ఒకటి ముందు నుంచి కూడా అక్కడ ప్రధానమైనటువంటి పోటీ గతంలో చూసుకుంటే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ సరే పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బీజేపీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ ఇచ్చినటువంటి బాండ్ పేపర్పై సంతకం చేసి ఎంపీ అరవింద్ గతంలో ఆ ప్రతిపాదికతోనే పసుబోర్డుకు సంబంధించి ఆయన గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దాని మీద తర్వాత జరిగినటువంటి చాలా చర్చల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది పసుబోర్డు. సో తర్వాత దానిపై కేంద్రంపై ఆమోదం కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈసారి గెలవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, ఎవరు అభ్యర్థి అయితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది? అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో జరిగినట్టు పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యంగా పసుపు బోర్డు పైన పూర్తిగా ఎన్నికల ఫోకస్ కొనసాగుతుందో తెలుస్తుంది. అనేక మంది కూడా పసుపు రైతులు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు ఎమ్మెల్యే అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కవితకు వ్యతిరేకంగా బరిలో ఉన్నారు. అయితే తాను ఎంపీగా గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా 100 రోజుల్లో పసుపు బోర్డు తెప్పిస్తా అని చెప్పి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ అరవింద్ ఒక బాండ్ పేపర్ రచించారు. అయితే తర్వాత కూడా మొన్న నిజామాబాద్ జిల్లాలో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట వెంట కూడా పసుపు బోర్డు ప్రకటన కూడా చేయించడం జరిగింది. అయితే దీంతో కూడా ప్రజలకు ఇదే పసుపు బోర్డు ప్రకటన ఖచ్చితంగా మరోసారి తమను గెలిపిస్తే మాత్రం పసుపు బోర్డు ఏదైతే ప్రధానమంత్రి ప్రకటించారో నిజామాబాద్ జిల్లా వేదికగా ఖచ్చితంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి నినాదంతో పాటు దాంతో పాటు కూడా పసుపు రైతులకు ఇప్పుడు లేని విధంగా కూడా భారీ క్వింటల్కు మద్దతు ధర ఎక్కువ లభిస్తుందని చెప్పి అది తమ ఘనత అని చెప్పి కూడా ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మరోవైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గతంలో కంటే ఈసారి ఖచ్చితంగా పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో అనేక స్థానాలు కూడా గెలుపొందింది కాంగ్రెస్ పార్టీ. దీంతో పాటు బలమైన నాయకులు ఇటు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ తో పాటు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సురేష్ రెడ్డి కూడా, దాంతో పాటు షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా జిల్లాలో కూడా పర్యటిస్తారు. నవీన్, ఇంకోటి అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు రెండుగా చీలిపోయి రెండు పార్టీల్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఏ పార్టీ ఎక్కువగా వారిని ఆకర్షించే అవకాశం కనిపిస్తుంది, ఏ పార్టీకి ఎక్కువగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్టు అనేక మంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో బలమైన ఇటు ఎన్నిక తెలంగాణ వచ్చిన తర్వాత బలమైన పార్టీగా ఉంది. అయితే మొన్న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా పార్టీ చొచ్చుకుపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో అనేక మంది కూడా ఇటు తమ నాయకులు ముఖ్యమైన నాయకులు పట్టించుకోవడంతో అనేక మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఎక్కువ బీజేపీ వైపు చూసిన పరిస్థితి మాత్రం వస్తుంది. ఇందులో గర్వపుసి ఎవరైతే ఇటు బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి వెళ్లారో వారు మాత్రమే ఇటు బీజేపీ పార్టీలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎక్కువ మంది ఇటు ఒక నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వెళ్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొన్ననే చూసుకున్నట్లయితే ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో పూర్తి పెద్ద ఎత్తున 17 మంది కార్పొరేటర్లతో పాటు ఒక వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో పాటు నిజామాబాద్ జిల్లా గుండెకైన నిజామాబాద్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ భువనగిరి పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నెగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మున్సిపాలిటీలో మొత్తంగా 35 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి పరిస్థితి, 18 మంది మద్దతుతో చైర్మన్గా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు ఎన్నికైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే వైస్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్ మాయ దశరథ అక్కడ ఎన్నికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఎన్నికలకు ముందు మున్సిపాలిటీలు కైవసం చేసుకునే దిశగా అవిశ్వాస తీర్మానాలు ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఈ ప్రాసెస్ ఎలా జరిగింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి దశరథ్. థ్యాంక్ యూ రాజశేఖర్. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో గతంలో టీఆర్ఎస్కి సంబంధించిన చైర్మన్లు వైస్ చైర్మన్గా కొనసాగడం జరిగింది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నాయకులే విపక్ష కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాస తీర్మానంతో వారిని తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. అదేవిధంగా చైర్మన్గా పోతంశెట్టి వెంకటేశ్వర్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డు కౌన్సిలర్లు ఉండగా వారిలో 18 మంది కౌన్సిలర్ అధ్యక్షునిగా మున్సిపల్ చైర్మన్గా మద్దతు పలకడం జరిగింది. అదేవిధంగా ఈ మున్సిపల్ చైర్మన్గా పోతంశెట్టి వెంకటేశ్వర్లను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా బీజేపీ పార్టీకి చెందిన మాయ దశరథను ఎన్నుకున్నట్లు జిల్లా స్పెషల్ కలెక్టర్ జయశ్రీ వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తమ ఎంపికకు సహకరించిన భువనగిరితో పాటు కౌన్సిలర్లకు కూడా ధన్యవాదాలు
కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ భువనగిరిని మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మన అనిల్ కుమార్ కుంభం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, అందుకు కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు కూడా సహకారాలు అందించాలని కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ భువనగిరి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ వైస్ చైర్మన్గా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి పాత్ర ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఏ పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు దాదాపుగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే. సో ఇక్కడ ఏ నాయకులు కీలక పాత్ర పోషించి అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గడానికి కారణమైనటువంటి పరిస్థితి ఉంది? ఈ భువనగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్కు సపోర్ట్ పలికారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ సొంత నాయకులే విపక్ష కౌన్సిలర్లతో వారి సహకారం ఈ కాంగ్రెస్కు మద్దతు పలకడం జరిగింది. రాజశేఖర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. సో మెదక్ సంబంధించి నారాయణఖేడ్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మున్సిపల్ చైర్మన్గా రుబీనా బేగంపై ఈ నెల 2న అవిశ్వాస తీర్మానం పెట్టారు కౌన్సిలర్లు. ఈ నేపథ్యంలో అవిశ్వాస నెగ్గడంతో పదవి కోల్పోయారు రుబీనా బేగం. సో నూతన చైర్మన్గా ఆనంద స్వరూప్ షట్కర్, అలాగే వైస్ చైర్మన్గా దారం శంకర్ ఎన్నికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా ఈ ప్రాసెస్కు సంబంధించి అంటే అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఎప్పుడు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది? సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. గత మున్సిపల్ ఎన్నికల్లో, గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ వారికి మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లే అధికంగా గెలిచినప్పటికీ కూడా అక్కడ ఎక్స్ అఫీషియల్ ఓట్లతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది అప్పటి బీఆర్ఎస్ పార్టీ. అయితే అప్పుడు రుబీనా బేగం ను చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని చూసి, అదే విధంగా అక్కడ అణిచివేత భరించలేక కొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి సమక్షంలో. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కౌన్సిలర్లు కలిసి అప్పటి సొంత పార్టీ కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీస్ ఇవ్వడం, ఈ నెల 2వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఎన్నిక జరగడం, ఎన్నికల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గడం అంతా జరిగిపోయినటువంటి అంశం. ఈ రోజు తాజాగా మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు కూడా కైవసం చేసుకుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అంటే నారాయణఖేడ్ మున్సిపల్ లోని 6వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఆనంద్ స్వరూప్ షట్కర్ చైర్మన్ గా, అదేవిధంగా దారం శంకర్ వైస్ చైర్మన్ గా కూడా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు జరుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మరోవైపు ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా ఇద్దరికి కూడా చైర్మన్ కు అదేవిధంగా వైస్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలపడం కాకుండా ఆయన స్వయంగా వారిని సన్మానించారు, వారికి మిఠాయిలు కూడా తినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాక నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధిలో జిల్లాతో పాటు పోటీ పడుతుంది. అన్ని మున్సిపాలిటీల కన్నా ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి చెప్పడం జరిగింది. మున్సిపల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆయన బీఆర్ఎస్ నేతలకు గర్భగర్భంగా అదేవిధంగా పరోక్షంగా విమర్శించారని చెప్పవచ్చు. అభివృద్ధి ఇప్పటి వరకు కుంటుపడింది. బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి జరగలేదు. ఇప్పటికే గతంలో గత 15 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నారాయణఖేడ్ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటిని ఉపయోగించి నారాయణఖేడ్ మున్సిపల్ తో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి కూడా శరవేగంగా పరుగులు పెడుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ కైవసం చేసి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. చైర్మన్ కాకుండా వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి తొలి విజయంగా జిల్లాలో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సదాశివపేటలో కూడా చైర్మన్ ఎన్నిక జరగబోతోంది, సంగారెడ్డిలో కూడా చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. కాబట్టి మొదటిగా అయితే ఈ నెల 2న అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో ఈ రోజు
మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మాత్రం కాంగ్రెస్ కైవసం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారందరికీ కూడా వారు సన్మానించినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ప్రధానంగా సునీల్, నారాయణ ఖేడ్లో అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి ప్రధానంగా కీలక భూమి ఎవరు పోషించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎమ్మెల్యే వైపు నుంచి వర్గీయులు ఎవరైనా ప్రోద్బలంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వారిని సమాయత్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? అయితే అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి కొంతమంది కౌన్సిలర్లే ఎమ్మెల్యే సంజయ్ రెడ్డిని సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అప్పటి అధికార పార్టీ, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి కూడా చాలా రోజులుగా యోచిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఎమ్మెల్యే కూడా అక్కడ అప్పటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉండడంతో సాధ్యపడలేదు. అయితే కొంతమంది కౌన్సిలర్లకు నిధులు విడుదల చేయడంలో అలసత్వం, అదేవిధంగా వివక్ష కొనసాగుతుందని చెప్పి కూడా అప్పటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మేము ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందే, ఖచ్చితంగా నెగ్గాల్సిందే అని చెప్పి కూడా చెప్పడంతో ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టారు అధికారులు. ఎందుకంటే చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ కు కలిసి వారు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నోటీస్ ఇవ్వడం, ఎన్నిక నిర్వహించడం, ఆర్డీఓ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ నెల 2న జరిగినటువంటి అవిశ్వాస ఎన్నిక అక్కడ కూడా నెగ్గడం జరిగింది. కాబట్టి అప్పటి కాంగ్రెస్ పార్టీలో అణచివేతకు గురైనటువంటి కౌన్సిలర్లు తీసుకున్న నిర్ణయం కూడా భావించవచ్చు. సునీల్, అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ చూసినా కూడా అవిశ్వాస తీర్మానం మున్సిపాలిటీలో నెగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, పూర్తి మెజార్టీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నారాయణ ఖేడ్లో దాదాపుగా ఈ మున్సిపాలిటీ కవిసం కావటం కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి ప్రణాళికతో వెళ్తుంది అనుకోవచ్చా? అయితే నారాయణ ఖేడ్ ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీ జైరాబాద్ పార్లమెంట్ కు అభ్యర్థిగా ప్రకటించబోతుంది. జైరాబాద్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్ షెట్కర్ కే కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వబోతుంది అనేది దాదాపుగా ఖాయమైపోయినటువంటి నేపథ్యంలో నారాయణ ఖేడ్ ఆయన స్వస్థలం. నారాయణ ఖేడ్ ప్రాంతం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు గతంలో కూడా. ఈ నేపథ్యంలో ఆయనకు కలిసి వచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నారాయణ ఖేడ్ మున్సిపల్ పీఠంని కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి కూడా అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని రేపు కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతోంది. కాబట్టి ఈ ఎంపీ ఎన్నికల్లో అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ కు కీలకమైనటువంటి అంశం, చాలా పెద్ద ఎత్తున ఆయనకు లబ్ధి చేకూరేటువంటి అంశంగా మనం భావించవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మంకు సంబంధించి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు విభాగాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. అలాగే టౌన్ ప్లానింగ్, ఆర్టీసీ, పబ్లిక్ హెల్త్ శాఖలపై ప్రధానంగా సోదాలు చేసినటువంటి పరిస్థితి. గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రధానంగా తనిఖీలు చేశారు. సో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. విజిలెన్స్ టీమ్ దాడులు నిర్వహిస్తా ఉంది. అక్కడ సోదాలు కొనసాగించే నేపథ్యంలో వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావచ్చు, ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో పనిచేసినటువంటి నేపథ్యంలో ఖమ్మంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఆ డెవలప్మెంట్ అంశాలు ఏ శాఖల పరిధిలో ఉన్నాయో ఆ పరిధిలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ దాదాపు ఒక 20 మంది టీం వచ్చి కూడా అన్ని రకాల విభాగాలని కూడా పూర్తి స్థాయిలో పరిశీలన కొనసాగిస్తా ఉన్నారు. ఖమ్మం మున్సిపాలిటీ కార్యాలయంలో రికార్డ్ రూమ్ లో ఉన్నటువంటి భద్రపరిచేటువంటి రికార్డ్స్ అన్నిటి కూడా పూర్తిగా తీసుకొచ్చి, అంటే గతంలో పెట్టినటువంటి బిల్స్ ఏదైతే ఉన్నాయో, బిల్స్ పెట్టినటువంటి బిల్స్ పాటు రాసినటువంటి రికార్డుని అలాగే చేసినటువంటి అన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి అక్రమాలని ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొచ్చేటువంటి కార్యాచరణలో భాగంగానే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఖమ్మంలో కొత్తగా నిర్మించినటువంటి మున్సిపాలిటీ ఆఫీస్ తో పాటు దాంతో పాటు ఆర్టీసీ కొత్తగా నూతన బస్ స్టాండ్ నిర్మించడంతో పాటు గోళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్, దాంతో పాటు పంచాయతీరాజ్ శాఖలో జరిగినటువంటి కొంత అభివృద్ధి పనులు, టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో జరిగినటువంటి వైఫల్యాలు, ఫెయిల్యూర్స్ అన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారిపై విచారణ జరిపాలని చెప్పేసి గతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. అంటే గత నెలలో ఇదే తారీఖున రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ప్రధానంగా ఖమ్మం మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించడం నేపథ్యంలో మున్సిపాలిటీలో జరిగినటువంటి అక్రమాలతో పాటు అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు, ఎదురవుతున్నటువంటి సమస్యలన్నిటిని కూడా పరిశీలించి
దీనిపై విచారణకు ఆదేశించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి ఆదేశంతో విజిలెన్స్ అధికారులు ఖమ్మం మున్సిపాలిటీ కార్యాలయాన్ని కూడా సందర్శించి అక్కడ జరిగినటువంటి అక్రమాలను దేశ అభివృద్ధి పనులను కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఒక స్పష్టమైనటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకోసం కూడా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా మనం స్పష్టంగా తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, ఈ మాఫియాతో పాటు అదనంగా కొంత అభివృద్ధిలో జరిగినటువంటి అక్రమాలను కూడా వెలికి తీయాలని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఉందో ఆదేశాలకు అనుగుణంగా ఆ టీంను పనిచేయడం ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఖమ్మంలో జరిగినటువంటి ఈ అక్రమాలు వెలిగితీసే నేపథ్యంలో జరుగుతున్నటువంటి దాడుల్లో ఎవరైతే అక్రమాలకు పాల్పడిన నేతలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు గుట్టు చప్పుడు కాకుండా వివిధ రూపాల్లో దాని యొక్క ఏం జరుగుతుందని చెప్పేసి సమాచారాన్ని సేకరించే ప్రయత్నంగా కొనసాగుతా ఉంది. ఇదే దాంట్లో ఈ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కనుక ఒక్కసారి బయటకు తీస్తే ఖమ్మంలో ఇంకా తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టు భూ కబ్జాల నుంచి మొదలుకొని అభివృద్ధిలో జరిగినటువంటి భూ కేటాయింపులో జరిగినటువంటి అదే సందర్భంలో టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్నటువంటి అక్రమాలని పూర్తిసారి వెలికి తీసి వీటిపై చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, ఏమైనా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అంటే ఎవరైతే టౌన్ ప్లానింగ్ కానీ ఆర్టీసీ పబ్లిక్ హెల్త్ శాఖలపై ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ విజిలెన్స్ దాడుల్లో ఏ అధికారులకు సంబంధించి కానీ లేకపోతే చెక్ చేసినటువంటి పత్రాలకు సంబంధించి కానీ రికార్డులో ఏమైనా పూర్తిగా అవినీతికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా మనకి అధికారుల నుంచి తెలిసినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? దాదాపు ఒక 8 సంవత్సరాల కాలాల పాటు జరిగేటువంటి ఈ యొక్క అవినీతి అక్రమాలను వెలికి తీయటం, రికార్డును పరిశీలించడం అనేది కొంత టైం పడుతుంది. టైం పూర్తిగా వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా మేము స్పష్టం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. కొంత అంటే గత 2018, 19, 20, 21 అంటే ఈ 4-5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కొంత ప్రధానంగా కోవిడ్ సమయంలో జరిగినటువంటి శానిటేషన్ వర్క్స్ తో పాటు పబ్లిక్ హెల్త్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు, పబ్లిక్ అవసరమైనటువంటి అక్రమాలని ఏంటి అనేటువంటి ప్రధానంగా విచారించే దిశగా అడుగులేస్తా ఉన్నారు. ప్రధానంగా అంటే అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పేసి కొత్త బిల్డింగ్లు, కొత్త అలంకరణ ప్రాయంగా సిటీని చేసినటువంటి సిటీలో ఎక్కడ అక్రమాలు జరిగినాయి అనేటువంటిది కూడా ప్రధానంగా పరిశీలించేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు 70 కోట్ల పైగా లిఫ్ట్ ఇరిగేషన్ తోటి ప్రారంభించిన గొల్లపాడు ఛానల్ యొక్క ప్రధాన అభివృద్ధిలో జరిగినటువంటి అక్రమాలు తీవ్రస్థాయిలో పెరిగిపోయాయని చెప్పేసి కూడా కీలకంగా కొన్ని ఫిర్యాదులు రావడంతో ఆ రకంగా సమాయత్తం అవుతూ కూడా అధికారులు ముందుకు కొనసాగుతా ఉన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించినటువంటి మున్సిపాలిటీ, దాంతో పాటు బస్టాండ్ కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పేలవంగా నాణ్యత లోపంతో జరిగినటువంటి నిర్మాణాల పట్ల కూడా ఎటువంటి బిల్లులు శాంక్షన్ చేస్తారు, ఎట్లాంటి అక్రమాలు పాల్పడనటువంటి కూడా పరిశీలిస్తున్న దశగానే ప్రస్తుతం అధికారులు అడుగులేస్తా ఉన్నారు. దీని ఫలితంగా ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ సెక్షన్ చెందినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికీ అప్రమత్తం అవుతూ కూడా అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కూడా ప్రస్తుతం అక్కడ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ సోదాలు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికీ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఈ అక్రమాలు కనుక బయటకు వస్తాయి. మరి కొద్ది మంది కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలతో పాటు కాంట్రాక్టర్లు, కొద్దిమంది అధికారులు కూడా దీనిలో భాగస్వామ్యం వహించిన వాళ్ళందరిపై కూడా చర్యలు తప్పవు అని చెప్పేసి గతంలో రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి అంశాలు బేస్ చేసుకుని భవిష్యత్తులో ఎవరిపై ఎటువంటి నిర్ణయాలు, ఎవరిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోందని చెప్పేసి కూడా ప్రస్తుతం అక్రమ అర్థుల్లో ప్రజెంట్ తడపడుతుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కానీ పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. సో ఈ దాడులు అలాగే భావించాల్సిన అవసరం ఉందంటారా? భవిష్యత్తులో మరిన్ని శాఖలపై కూడా ఖచ్చితంగా విజిలెన్స్ దాడులు జరుగుతాయన్నటువంటి సంకేతాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనుకోవచ్చు మనం. ఎస్ రాజశేఖర్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా ఖజానా ఖాళీ అయినటువంటి నేపథ్యంలో అభివృద్ధిని ఎట్లా తీసుకెళ్లాలి అని చెప్పేసి కూడా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి మంత్రివర్గం ఆ రకమైన దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో కోట్లాది రూపాయలు అంటే మేడిగడ్డ అంశంలో జరిగినటువంటి అక్రమాలతో పాటు ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికీ అందుతున్న ఫిర్యాదులు సేకరిస్తున్నటువంటి వివరాలతో బేస్ చేసుకుని ఖమ్మం జిల్లాలో కూడా తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగినట్టుగా స్పష్టంగా మా అధికారులు గుర్తించబోతా ఉన్నారు. ప్రధానంగా అటు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల ప్రధానంగా ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ చేసినటువంటి
గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలు కూడా ఖమ్మం జిల్లాకు అందుబాటులోకి రావడం, ఖమ్మం జిల్లా కూడా భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఆరోపణలు రావడంతో పాటు అదనంగా ప్రస్తుతం జరిగినటువంటి ప్రధాన డెవలప్మెంట్ లో ఖమ్మం జిల్లా ఇటు ఖమ్మంలో పాలేరు నుంచి మొదలు పెట్టుకొని అటువైపు సత్తుపల్లి, దమ్మపేట, అశ్వరపేట మండలాల వరకు జరిగినటువంటి కొంతతో పాటు అటు వాజేడి వరకు జరిగినటువంటి రోడ్ల నిర్మాణంతో పాటు R&B శాఖలు అనేక రకాల శాఖల భాగస్వామ్యం వహిస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనుల మీద కూడా పూర్తి స్థాయి వివరాలు కావాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర మంత్రులు ఇచ్చిన ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరుగుతాయని చెప్పేసి గతంలో కూడా చెప్పారు. ప్రస్తుతం కూడా విజిలెన్స్ ఆ రకమైనటువంటి దాడులు కొనసాగిస్తున్నారు. అటు ఖమ్మంలో మున్సిపల్ శాఖ అన్నిటిపై కూడా ఆ రకమైనటువంటి సోదాలు కొనసాగుతామని, ఈ పరిణామాలు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఏ శాఖపై కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఎటువంటి దాడులు చేస్తారని చెప్పేసి కూడా సీక్రెట్ గా జరుగుతున్నటువంటి ఆపరేషన్ భవిష్యత్తులో మరింత పరిణామాలు చోటు చేసుకోబోతామని తెలుస్తా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మల్కాజ్గిరిలో పోటాపోటీగా ఈటెల, మురళీధరరావు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వైపు మహబూబ్నగర్లో డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీపై కూడా ప్రధానమైనటువంటి పోటీ, తీవ్రస్థాయిలో ఎక్కువ అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ. సో మార్చి 4న ఆదిలాబాద్, అలాగే 5వ తారీఖున సంగారెడ్డిలో ప్రధాని మోదీ టూర్ ఉండబోతుంది. సో ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో టూర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తుందా? సో వీటన్నిటిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి. కృష్ణమూర్తి, చెప్పండి. లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలో అంటే తెలంగాణలో చూసుకుంటే ముఖాముఖిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఖాళీ అయినటువంటి అంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఖాళీ కాబోతుంది. అంటే ఎన్నికల్లోపే మామూలుగా మనం అందరం ఏమనుకున్నామంటే లోక్సభ ఎన్నికల తర్వాత కొంత బీఆర్ఎస్ చతికిల పడే అవకాశం ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికల కంటే ముందే చతికిల పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక ఎంపీ రాజీనామా చేసి కాంగ్రెస్ జరగా ఇంకో ఎంపీ పార్టీకి దూరమయ్యారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసినటువంటి నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరుతున్నా అని చెప్పి సంకేతాలు కూడా ఇచ్చారు. తాజాగా జహీరాబాద్ ఎంపీ పార్టీని కూడా బీజేపీలో చేరుతున్నా అని చెప్పి తెలుస్తా ఉన్నది. ఆయన కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన 4వ తారీఖున ఉన్న నేపథ్యంలో బీజేపీ జాబితా కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తా ఉన్నది. బీజేపీలో చేరిక అంటే ఇప్పటికే ఇప్పుడు మల్కాజ్గిరి మీరు అన్నట్టుగా పోటీ పడతా ఉన్నారు. ఒక విద్యావేత్త, ఒక విద్యా సంస్థల అధిపతితో పాటు బీజేపీలో ఉన్న నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ పడతారు. అంటే మురళీధరరావు కానీ, ఈటెల రాజేందర్ కానీ, పన్నాల హరీష్ కానీ, తర్వాత మిగతా వాళ్ళు చూస్తూ ఉంటే మొగులయ్య, వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఎవరికి వారుగా వాళ్ళు మాకే మల్కాజ్గిరి వస్తుంది, మేమే మల్కాజ్గిరి అభ్యర్థులని చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించి చూస్తూ ఉంటే డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ ఈ ముగ్గురు పోటీ పడతా ఉన్నారు. నాకంటే నాకే వస్తుందని అంటే ఎవరికి వచ్చినా కలిసి పోటీ చేస్తాం కానీ వచ్చేది నాకే అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా నాగర్ కర్నూలు సంబంధించి చూస్తే నిన్న నాగర్ కర్నూలులో బీజేపీకి అభ్యర్థులు లేరు. ఒక బంగారు శృతి అంటే బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి మాత్రమే ఉన్నారు, ఎవరు లేరనుకున్నారు. ఇప్పుడు రాముడు రావడంతో అక్కడ కూడా పోటీ ఏర్పడతా ఉన్నారు. అదేవిధంగా జైరాబాద్ సంబంధించి ఇప్పటికే కొంతమంది ఆలే నరేంద్ర కొడుకు ఆలే భాస్కర్ వీళ్ళు కొంత బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. తాజాగా బీవీ పటేల్ సిట్టింగ్ ఎంపీ రావడంతో అక్కడ కూడా పోటీ ఏర్పడుతున్నారు. మెదక్ నుంచి చూస్తా ఉంటే ఈటెల రాజేందర్ మెదక్ అనే ఇవ్వడం, మెదక్ లో రఘునందన్ రావు ఇప్పటికే ఆయన దస్ట్ చేసుకుంటున్నారు, ఇది నాకే సీట్ అని చెప్పేసి. అంటే ఈ రకంగా చూస్తా ఉంటే ఎవరికి వారుగా వాళ్ళు పోటీ చేస్తాము ఉత్సాహం అంటే నరేంద్ర మోడీ చరిష్మా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కనబడుతుంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ చరిష్మా ఖచ్చితంగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో పార్టీ ఉంది, అధిష్టానం ఉంది, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది, పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆ కోణంలోనే ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలన మీద ప్రజల్లో కొంత చర్చ జరుగుతూ ఉన్నది. అది కూడా పాజిటివ్ చర్చ, నెగిటివ్ చర్చ జరుగుతూ ఉంటాయి. కానీ నెగిటివ్ చర్చ వేరు, పాజిటివ్ చర్చ వేరు. పాజిటివ్ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పాజిటివ్ అనేది ఓటింగ్ రూపంలో పనికొస్తుంది. మొన్న మనం 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికలు పరిశీలిస్తే 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలిచింది. ఆ ఓటింగ్ శాతం కూడా కేవలం 9% వచ్చింది. తర్వాత జరిగినటువంటి 6 నెలల కాలంలోనే 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 4 సీట్లను గెలుచుకున్న బీజేపీ సుమారుగా 20%, 18% ఓట్లను దక్కించుకున్నది. ఈసారి కూడా మన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లని బీజేపీ దక్కించుకున్నది, 24% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని 35% పెంచుకుంటాము, ఖచ్చితంగా మేము 10 సీట్లు గెలుస్తామని చెప్పేసి బీజేపీ
గంటాపథంగా చెప్తా ఉన్నా, అందుకు సంబంధించిన యాత్రలు చేస్తా ఉంది. విజయ సంకల్ప యాత్ర చేస్తా, విజయ సంకల్ప యాత్ర కూడా విపరీతమైనటువంటి ప్రజాస్పందన వస్తా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోక్సభకు సంబంధించిన విషయంలో లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఈరోజు విజయ సంకల్ప యాత్రని విజయ సంకల్ప ప్రజలు బ్రహ్మతరం పట్టారు. అంటే పాత బస్తీలో బీజేపీ గెలుస్తుందా, బీజేపీ ఉనికి ఉంటుందా, బీజేపీ అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా అని చర్చ ఉంది ఖచ్చితంగా. అంటే ఎంఐఎం ప్రభావితమైనటువంటి పాత బస్తీ హైదరాబాద్ లోక్సభకు సంబంధించి బీజేపీ కూడా పోటీలో ఉన్నారు. హైదరాబాద్ కు సంబంధించి కూడా సుమారుగా 10 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. యమునా పాఠక్ అనుకోండి, మాధవిలత అనుకోండి, లేదంటే సుభాష్ చంద్ర రెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర రెడ్డి, మహేందర్ యాదవ్, తర్వాత గాంధీనగర్ కార్పొరేటర్ ఆవిడ, వీళ్ళంతా అంటే ఒకరికి ఒకరిగా మేమేం తక్కువ అనే ఉద్దేశంతో వాళ్ళు పోటీలు పడతా ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ కు డిమాండ్ ఉంది, మల్కాజ్గిరికి డిమాండ్ ఉంది. అంటే అన్ని సుమారుగా 1-2 కాన్స్టిట్యూన్స్ తప్ప, అంటే 1-2 కాన్స్టిట్యూన్స్ లో కూడా ముగ్గురు ఉన్నారు. మిగతా కాన్స్టిట్యూన్స్ లో 10 మందికి తక్కువ లేకుండా అభ్యర్థున్నారు. అంటే పోటీ ఎక్కువైనప్పుడు కొంత వడపోత కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతా ఉన్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీ మేలు అన్న, అంటే అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ అంటే మోడీ చరిష్మా పనిచేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో మోడీతో కలిసి పనిచేయొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు కొంతమంది చూస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఎంపీ కూడా బీజేపీ వైపు రాబోతున్నారు, ఆయన కూడా చర్చలు జరుపుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ నుంచి వలసలు రావడము, పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య సీట్ల కోసం పోటీ పెరగడము, తర్వాత మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వాణిజ్య రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా సీట్ల కోసం బీజేపీ సీట్ కావాలి, బీజేపీ టికెట్ కావాలి, కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేస్తామని చెప్పేసి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ముందుగానే అభ్యర్థులు ప్రకటించాలనుకుంది బీజేపీ. కానీ ఈ డిమాండ్ పరిశీలించిన తర్వాత పొరుగు పార్టీల నుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి, ఇప్పటికిప్పుడు ప్రకటించొద్దు. అంటే మోడీ 4వ తారీఖు నాడు పర్యటన తర్వాత, నరేంద్ర మోడీ గారి పర్యటన తర్వాత సీట్ల విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే టికెట్ వస్తుందో వాళ్ళందరూ పనిచేసుకోవాలి. కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాలి, పార్టీ గెలుపు కోసం పనిచేయాలి, బీజేపీ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అంటే ఈ నేపథ్యం చూస్తా ఉంటే బీజేపీ కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ డిమాండ్ ఉంది టికెట్ల విషయంలో. పోటీ చేసే అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉన్నారు. అంటే ఒక్కో కాన్స్టిట్యూన్స్ లో 10 మంది చొప్పున ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పార్టీ గెలుస్తుంది అనేది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే రాష్ట్ర పార్టీ పనితీరు కంటే నరేంద్ర మోడీ పనితీరు, కేంద్రంలో నరేంద్ర మోడీ పనితీరు, నరేంద్ర మోడీ చరిష్మా, నరేంద్ర మోడీ చేపట్టే కార్యక్రమాలు, నరేంద్ర మోడీ తీసుకున్న సంక్షేమ పథకాలు కలిసి వస్తాయి అని చెప్పేసి బీజేపీ నాయకులు భావిస్తారు. ఎస్ మీరు చెప్పినట్లు పూర్తి స్థాయిలో ఈసారి బీజేపీ గ్రాఫ్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి తెలంగాణకు సంబంధించి మీరు ఇందాక మాట్లాడుతూ ఒక్క స్థానం అసెంబ్లీ స్థానం నుంచి 8 స్థానాలకు పెరిగినటువంటి పరిస్థితి, ఓటింగ్ శాతం కూడా 24 అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పర్సంటేజ్ పరంగా చూసుకుంటే. సో ఇక్కడ ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటే గ్రాఫ్కు చూసుకున్న సర్వేలు చెప్పుకున్నా కూడా ప్రధానమైనటువంటి పోటీ బీజేపీకి కాంగ్రెస్ మధ్య ఉండబోతుంది అన్నటువంటి స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏమైనా కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలాగే పార్లమెంట్ ఎన్నికల సమితి దరఖాస్తుల స్వీకరణ బీజేపీ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అత్యధిక పోటీ నేపథ్యంలో, పోటీదారులు నిలువరించే నేపథ్యంలో ఏమైనా అలాంటి విధానాన్ని ఎన్నుకునే అవకాశం ఉందనుకోవచ్చా మనం? మన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయం చూస్తుంటే రాష్ట్ర పార్టీకి సంబంధించిన వ్యవహారం అంటే టికెట్ల కేటాయింపులు, బీఫామ్లు ఎవరికి ఇవ్వాలనే ఫైనల్ టిక్ చేసేది అధిష్టానం, కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు అయినప్పటికీ ఇక్కడ అభ్యర్థులను వడపోత కార్యక్రమం మొత్తాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన అవసరం లేదు. అసెంబ్లీకి సంబంధించి లోక్సభ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల ఎంపికలో పూర్తి స్థాయిలో కేంద్ర పార్టీదే అధికారం. రాష్ట్ర పార్టీ అభ్యర్థుల పేర్లు పంపించినప్పటికీ చివరి క్షణంలో ఆ అభ్యర్థులను కాదని కొత్త అభ్యర్థిని కేటాయించడం కూడా కేంద్ర పార్టీకి అధికారం ఉంది. సర్వేల ఆధారంగా గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను ఖరారు చేసేందుకు వీలుంది కాబట్టి ఇక్కడ దరఖాస్తులు స్వీకరిస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ దరఖాస్తులు స్వీకరించడం ద్వారా పార్టీలో మరో రకమైన అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది, కార్యకర్తల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ తీసుకోకూడదు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళండి, అక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇచ్చిరండి మీ దరఖాస్తులు కానీ మీ యొక్క అభ్యర్థులను కానీ కేంద్ర పార్టీ కార్యాలయానికి ఇచ్చిరని చెప్పారు. చాలా మంది ఇప్పటికి టికెట్లు ఎవరైతే కోరుతున్నారో వాళ్ళందరూ కూడా కేంద్ర పార్టీ కార్యాలయానికి ఇచ్చొచ్చారు. అప్పుడప్పుడు జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రానికి వస్తున్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు. రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నారు, తరుణ్ చుగ్ వీళ్ళందరూ కూడా, సునీల్ బన్సలు, తరుణ్ చుగ్ వీళ్ళున్నారు, వాళ్ళ ద్వారా కూడా పంపించవచ్చు. ఈ అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ అనేది ఇక
రాష్ట్ర పార్టీ తీసుకోలేదు. ఎందుకంటే రాష్ట్ర పార్టీ పరిధిలో లేని విషయంలో తీసుకొని విమర్శలకు గురయ్యి అక్కడ కేంద్ర పార్టీతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే కంటే ఇది తీసుకోకపోవడం మంచిది. ఆశావాహులు ఎవరున్నా సరే, టికెట్ కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే పోయి ఇచ్చిరండి, అక్కడ ఢిల్లీకి ఇచ్చిరండి, ఢిల్లీలో పార్టీ అధిష్టానంలో ఇచ్చిరండి, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక కౌంటర్ ఓపెన్ చేసి అక్కడ మీ దరఖాస్తులు మీ అభ్యర్థనలు ఇచ్చిరండి, మీ ఏ కాన్స్టిట్యున్సీ కోరుతున్నారు, ఎందుకు కోరుతున్నారు, మీరు చేసిన సేవా కార్యక్రమాన్ని అంటే బయోడేటా, బ్రీఫ్ గా బయోడేటా వాటన్నిటిని ఇచ్చేస్తాను పోతున్నారు. చాలా మంది ఇప్పటికే ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి వచ్చారు. అక్కడ మన రాష్ట్ర నాయకులు వెళ్ళినప్పుడు ఎవరు అయితే జాతీయ స్థాయి నాయకులు వాళ్ళని కలిసేందుకు కూడా ప్రయత్నం, కొంతమంది కలిసారు కూడా జాతీయ స్థాయి నాయకులు కలిసి వాళ్ళ తమ అభ్యర్థన కూడా చెప్పొచ్చారు. అంటే ఎందుకు పోటీ చేయాలంటున్నారు, అసలు బీజేపీకే ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, బీజేపీ నాయకుల పరిస్థితి పనితీరు ఏ రకంగా ఉంది, ప్రజల్లో బీజేపీ గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వివరాలు చెప్పారు. పార్టీ కూడా సేకరించింది. అది దరఖాస్తులు ఇచ్చిన వాటి అన్నిటి విషయంలో కూడా కేంద్ర పార్టీ కూడా కొంత వాళ్ళ సంబంధించిన సర్వే చేయించింది. అభ్యర్థుల పూర్వాపరాలు ఏంటిది, వాళ్ళ గెలుపులు ఎట్లా ఉంది, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం ఏ రకంగా ఉంది, వాళ్ళ పైన వాళ్ళు సేవా కార్యక్రమాలు చేశారా, చేస్తే ఏ రకమైన సేవా కార్యక్రమాలు చేశారు, వాటి ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు. రెండవది, నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలన మీద ఏ అభ్యర్థి ఏ క్యాండిడేట్ ఎంత మేర ప్రచారం చేశారు, ఎంత మేర ప్రజల్లోకి నరేంద్ర మోడీ పథకాలు తీసుకువెళ్లారు అనే అంశాలను కూడా కొంత బేరీజు వేసుకొని సర్వేల ఆధారంగా తీసుకొని టికెట్లను కేటాయించడం నిర్వహించింది. ఇప్పటికే కొంతమంది కొంతమందికి కేంద్ర పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా అంటే వాళ్ళు నోరు జారకుండా ఉండాలి అనే జాగ్రత్తతోటి, మీరు నోరు జారి టికెట్ నాది అంటే మీ టికెట్ పోతుంది అనే హెచ్చరికలు కూడా కేంద్ర పార్టీ జారీ చేసింది. కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పుకోకుండా క్షేత్రస్థాయిలో వాళ్ళకు తమ తోచిన విధంగా వాళ్ళు ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆయా కాన్స్టిట్యూన్సీలలో వాళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. పాదయాత్ర రూపంలో కానీ మిగతా రూపంలో కానీ పనిచేస్తా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీలలో ఇప్పటికే 3 ఖాయమని చెప్పారు. ఒక ఆదిలాబాద్ సంబంధించిన సోయం బాబురావు విషయంలో కొంత డౌట్ ఉందని చెప్పేసి ఆయన కూడా చెప్పారు, ఖచ్చితంగా నాకే ఇస్తారని. అక్కడ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తనకు కావాలంటా ఉన్నారు. మరికొంతమంది బీజేపీలో చేరారు. కొంతమంది ఒక మహిళా నేత కూడా బీజేపీ ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ చేరారు. ఆవిడ కూడా తనకే టికెట్ వస్తుందని చెప్తా ఉన్నారు. అంటే ఎవరికి వారుగా పనిచేసుకుంటున్నారు. కానీ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేసేందుకు కృషి చేస్తా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ విషయంలో కానీ మహబూబాబాద్ విషయంలో కానీ మిగతా విషయాలు అన్ని చోట్ల పార్టీకి పోటీ ఎక్కువగా ఉన్నది. అభ్యర్థుల విషయంలో ఈ పోటీని తట్టుకోవాలంటే నిదానంగా ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని టికెట్ ప్రకటిస్తే గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటాయి. చివరి క్షణంలో ఇబ్బందులు పరిస్థితి ఉంది. కార్యకర్తల్లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంటుంది, డోలాయమానంలో ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చివరి క్షణం వరకు ఆచి చూడాలి. మిగతా పార్టీల నుంచి ఎవరు వస్తున్నారు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్ సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ బండి సంజయ్ అనే రీతిలో అక్కడ మాటల యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు ప్రధానంగా అడ్డుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కోడిగుడ్లతో సైతం దాడి చేసినటువంటి పరిస్థితి, ఇంకో చోట దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఎన్నికల వేళ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధంతో పాటు వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవుడిని సైతం కుటుంబ సభ్యులు సైతం తీసుకొచ్చి ప్రధానంగా మాటల యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏం చేస్తారు? ఎస్ శ్రీకాంత్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హాట్ రాజకీయాలు అంటే ఉద్రిక్త వాతావరణాన్ని కూడా తలపిస్తున్నాయని చెప్పవచ్చు. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర మలిదశ యాత్ర సందర్భంగా కూడా ఆయన చిగురుమావిడి మండలంలో చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మండిపడుతున్న పరిస్థితి. బండి సంజయ్ దిష్టి బొమ్మల దగ్ధం చేయడంతో పాటు ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి సంబంధించి అంటే ఏదైతే బండి సంజయ్ మాతృమూర్తి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఈ నిరసన సెగలైతే అందుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఇకపోతే మొన్న దాడి ఏదైతే అనంతరము తర్వాత కూడా ఈ రోజు కూడా స్థానికంగా వంగర ఏదైతే పివి నరసింహారావు పుట్టిన ఊరు అట్లాంటి వంగర ప్రాంతంలో కూడా ఈ రోజు ఆ కోడిగుడ్లతో దాడులు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న
పోలీసులను సైతం బండి సంజయ్ వారించిన పరిస్థితితో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆ దాడి వరకు రావడం ఏంటి అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన భద్రతను ఏదైతే తన అనుచరులు అభిమానులు చూసుకుంటారు, తనకు భద్రత ఏమీ అవసరం లేదంటూ కూడా పోలీసులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే. ఇకపోతే ఇటు ఈ రోజు పొన్నం ప్రభాకర్ వేములవాడ మహాశివరాత్రి జాతర సందర్భంగా కూడా ఆయన ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆలయం అంటే మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఒక ప్రణాళిక అధికారులతో చర్చలు కూడా జరగడం కూడా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా కూడా పొన్నం ప్రభాకర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన అంటే దేవుడితో రాజకీయాలు చేయడం తగదు అని మాత్రమే అన్నాను. దీనికి ఏదైతే బండి సంజయ్ ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇంతవరకు సబబు అని చెప్పేసి తన మాతృమూర్తి పట్ల కూడా బండి సంజయ్ కామెంట్ చేయడం ఏంటంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇకపోతే ఆ బండి సంజయ్ గతంలో ఏదైతే మొన్న జరిగిన ఎన్నికలలో కాకుండా గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో తన భార్యకు సంబంధించి తాళిని తాకట్టు పెట్టి నేను ఎన్నికలలో నిలబడ్డానని చెప్పిన వ్యాఖ్యలను కూడా పొన్నం ప్రభాకర్ గుర్తు చేసిన పరిస్థితి. అంటే ఇది కామెంట్స్ అనేటి అంటే రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణమైనప్పటికీ కూడా వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్న పరిస్థితి. ఒకరు మాతృమూర్తినైతేనేమి మరొకరు భార్యతనైతేనేమి ఇలా ఒకరికొకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు అని కూడా చెప్పవచ్చు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తనున్నాయి. ఇకపోతే పార్టీ అనుచరులు ఏదైతే అభిమానులు ఉంటారో ఇటు కాంగ్రెస్ పార్టీ అనుచరులు కానీ అటు బండి సంజయ్ అనుచరులు కానీ ఆ వ్యక్తిగత దాడులకు కూడా భవిష్యత్తులో ఒకరి పరస్పర దాడులు కూడా భౌతిక దాడులు కూడా పాల్పడే అవకాశం కూడా లేకపోలేదు రాజశేఖర్. ప్రధానంగా మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో ఇది తారాస్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిలికి గానివాన అనే రీతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ ముందు నుంచి కూడా తనదైన శైలిలో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం తన శైలి. సో ఇక్కడ పొన్నం ప్రభాకర్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రకటన చేయని నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముందుగా బీజేపీ పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా చేయడం, ఇప్పుడు జాతీయ సంబంధించినటువంటి నేతగా ఉన్న నేపథ్యంలో నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పూర్తి స్థాయిలో ప్రజాహిత యాత్రకు సంబంధించి అడ్డుకోవడం కానీ పూర్తిగా జరుగుతుంది బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంబంధించి ప్రతిస్పందన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఆ విధంగా భావించాల్సిన అవసరం అనుకోవచ్చే. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ రసాభాస చోటు చేసుకుంటుంది. సో ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్ మీరు అన్నట్టుగా కూడా ఏదైతే మొదటి విడతలో భాగంగా కూడా ఆయన ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఇటు జగిత్యాల జిల్లాలో కూడా ప్రజాహిత యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు. ఏదైతే 2 కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న పొన్నం ప్రభాకర్ ఇలాకాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 2 కేంద్ర పార్టీలుగా అవడంతో కూడా ఆ నియోజకవర్గంలో ఈ ఉద్రిక్త వాతావరణం తలెత్తిందని కూడా చెప్పొచ్చు. అంటే 2 కేంద్ర పార్టీలకు సంబంధించి ఒక ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తేనే తమ ఉనికి కాపాడుకోగలమంటూ కూడా ముందుగా బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి అంటే అక్కడ స్థానికంగా మంత్రికి ఏదైతే అనుచర వర్గం కానీ బలం కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైతే తన స్ట్రాటజీ మైలేజీని పెంచుకోవడానికి అనుగుణంగా కూడా ఆయన ఒక విమర్శలు చేసినట్టుగా కూడా చెప్పొచ్చు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన పొన్నం ప్రభాకర్ కూడా తన ఇలాకాలో ఏదైతే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థి ప్రచారం చేయడము ఇలాంటి ఎలాగైనా అతన్ని నిలువరించే విధంగా కూడా ఉండాలంటూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సిద్ధమయ్యాయని కూడా చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే బండి సంజయ్ ని నిలువరించేందుకు ఈ దాడులు కూడా చేస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అంటే దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఏదైతే ఎన్నికల రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం హైదరాబాద్ సంబంధించి మా ప్రతినిధి రాంబాబు దగ్గరికి వెళ్దాం, సచివాలయ ప్రతినిధి. సో ప్రధానంగా సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకు వచ్చే నెల 13కు వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ వేసింది. అలాగే తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత కోరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. విచారణకు తగిన సమయం లేదంటూనే మరో తేదీని కేటాయించినటువంటి సుప్రీంకోర్టు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాంబాబు చెప్పండి. కేసీఆర్ కూతురైనటువంటి కవిత ఎమ్మెల్సీ మరొకసారి కూడా ఈ విచారణకు హాజరు కావాలని చెప్పి లేఖ రాయడంతో కూడా ఈడీ దీనిపైన ఇంతవరకు అయితే స్పందించలేదు. విచారణకు హాజరని చెప్పేసి భావిస్తున్నారు.
ఇటు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి కవిత తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు, అదేవిధంగా విచారణ చేయకుండా ఉండేందుకు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ ఉండగా ఇప్పటికిప్పుడు విచారణ చేయాలని చెప్పినటువంటి త్రిసభ్య కమిటీ ధర్మాసనం అయితే ఈ యొక్క కేసును 13 తారీఖు వాయిదా వేయడం జరిగింది. తనపై ఎలాంటి ఈడీ విచారణ కానీ లేకపోతే ఈడీ అరెస్టులు లాంటివి కూడా జరగకుండా ఉండేందుకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి అయితే సుప్రీంకోర్టును అయితే కవిత కోరడం జరిగింది. కవిత కోరినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా దాన్ని అయితే ఇప్పటికిప్పుడు విచారణ చేయలేని పరిస్థితుల్లో వాయిదా వేసినటువంటి పరిస్థితి. మొత్తంకైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రకంపనలు, దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడం జరిగింది. ఇటు దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు వివిధ 12 మందిని అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు, దానికి సంబంధించినటువంటి 12 మందిలో సమీర్ మహేంద్ర, దీనికి సంబంధించిన A1 ముద్దాయి ఎవరైతే ఉన్నారో సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి ఆయనతో ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో ప్రధానంగా ఇటు ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు జైల్లోనే మగ్గుతా ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆయనతో పాటుగా 12 మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో 12 మంది కూడా అప్రూవల్గా మరి వాళ్ళందరూ కూడా విడుదల కావడం జరిగింది. కానీ కవితకు సంబంధించినటువంటి ప్రధానంగా సౌత్ నుండి కవిత బినామీగా వ్యవహరించినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లే దీనికి మొత్తం ఇక్కడ నుండే మద్యానికి సంబంధించినటువంటి పాలసీల్లో 100 కోట్ల వరకు పైన కూడా ముడుపులు చెల్లించారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇటు శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా అరుణ్ రామచంద్ర పిల్లై తదితరులందరూ కూడా సంస్థకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఇప్పటికే విచారణ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి కనకారెడ్డి ఇక్కడ నుండి తన భార్య ఇక్కడ నుండి కూడా ఇట్లా ఫ్లైట్లను పంపించినట్టు, ఇక్కడ నుండే డబ్బులను బేగంపేట విమానాశ్రయం నుండి ఒక ప్రత్యేక విమానంలో డబ్బులు పంపినట్టు ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో విచారణ ఎదుర్కొన్నటువంటి శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారినటువంటి పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా అరుణ్ రామచంద్ర పిల్లై తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై కూడా అతను అప్రూవర్గా మారడంతో మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అందరూ అప్రూవర్గా మారిన కవిత మాత్రమే ఇంకా దానికి సంబంధించినటువంటి తనకు విచారణ ఇప్పటికే గతంలో కూడా సిబిఐ ఇంటికి వచ్చి విచారణ అంటే స్నేహపూర్వకంగా విచారణ చేసిందని చెప్పేసి మరొక వైపు ఢిల్లీలో కూడా ఈడీ విచారణకు ఎదుర్కొన్నటువంటి తాను మరొకసారి కూడా విచారణకు హాజరు కాలేనని చెప్పేసి తనను ఏదైనా ఉంటే ఇంటి దగ్గర విచారణ చేయాలని చెప్పేసి నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా కానీ ఇటు ఛార్జ్షీట్లు సిబిఐ ఛార్జ్షీట్లో ఇటు ఈడీ ఛార్జ్షీట్లో ఇద్దరు ఛార్జ్షీట్లలో కూడా కవిత పేరు ఉండడంతో కవితను అత్యంత కీలకంగా భావిస్తున్నటువంటి ఈడీ అధికారులు అయితే కవితను ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని చెప్తా ఉన్నారు. కానీ కవిత ఇంతవరకు అయితే హాజరు కాలేనని చెప్తా ఉన్నది కాబట్టి కవితను అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు ముందా లేకపోతే ఎన్నికల తర్వాత కవిత అయితే అరెస్ట్ కావడం ఖాయమని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తను ఎక్కడే అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి ముందస్తు అరెస్టు కాకుండా ఉండేందుకైతే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి ఆ కవితకు ఊరట లభిస్తుందని భావించినా కానీ అది 13 తారీఖు వాయిదా వేయడంతో మరి ఈడీ మాత్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈడీ తప్పకుండా హాజరు కావాల్సిందని చెప్పేసి చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలో కవిత ఒకవేళ హాజరు కాకపోతే అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికైతే ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మద్యం పాలసీని రూపొందించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా 6% కమిషన్లు వచ్చే విధంగా ఈ యొక్క పాలసీని మొత్తం 12% పాలసీలో 6% వాళ్ళ కమిషన్లు వచ్చే విధంగా ఈ పాలసీని రూపొందించడంతో వీళ్ళపైన ఆరోపణలు వచ్చినటువంటి సంగతి తెలిసిందే. దీనిపైన ఇటు ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా మాగుంట రాఘవతో సహా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఇటు ఉత్తరాదికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటు విజయ్ నాయర్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కానీ కవిత మాత్రం ఈ యొక్క విచారణకు హాజరు కాకుండా ఉండేందుకైతే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కవిత అరెస్టు ఖాయమైనటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మొత్తానికైతే ఇక 13 తారీఖు నాడు మరొకసారి కూడా సుప్రీంకోర్టు దీనిపైన విచారించేటువంటి త్రిసభ్య కమిటీ అయితే విచారించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మరి కవితకు సంబంధించి ఏమన్నా అనుకూలంగా వస్తుందా లేదా ఈ లోపు కవితను మరి ఈడీ విచారణ చేస్తుందా అని చూడాలి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.